అష్టచిరంజీవులు అనగా 8 మందిని అష్టచిరంజీవులు అంటారు. వారి యొక్క పేర్లు, వారు ఎవరు అనే విషయం తెలుసుకుందాము. చిరంజీవులు అనగా ఈ భూమిపై అజరామరులుగా జీవించుతూ భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మను నిర్వర్తిస్తున్న 8 మంది మహాపురుషులను వీరిని అష్టచిరంజీవులు అని అంటారు. వీరికి మరణం అనేది ఉండదు. వీరి యొక్క జీవితం ఇతరుల కోసం ఉపకారంగా ఉంటుంది. అష్టచిరంజీవులు ఎవరు, వారి యొక్క పేర్లు తెలుసుకుందాం ఇప్పుడు. అందులో మొదటివాడు అశ్వత్థాముడు మహాభారతంలో ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ఇతడు కృష్ణుని యొక్క శాపం వల్ల ఆయన్ను చిరకాలం భూమిపై తిరుగుతూ బాధపడే విధంగా చేస్తాడు కృష్ణుడు. తన పాపాల మూలంగా శరీరంతో గాయాలను తలుచుకుంటూ జీవించమని ఆజ్ఞాపిస్తాడు మన శ్రీకృష్ణ భగవానుడు. అందుకే అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చెబుతున్నారు. ఇక అష్టచిరంజీవులలో రెండవ వాడు బలిచక్రవర్తి. ఈయన విష్ణువు వామనావతారంగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపిస్తాడు. ఇతను విష్ణువుకి పరమ భక్తుడు కావడంతో విష్ణువు ప్రతిరోజు ఆయనకి దర్శనమిస్తాడు. భవిష్యత్తులో బలిచక్రవర్తి తిరిగి రాజ్యాన్ని పాలించే అవకాశం ఉంది, పాలిస్తాడు కూడా అని చెబుతుంటారు. ఈయన కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఇక అష్టచిరంజీవులలో మూడవ వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టచిరంజీవులలో మూడవ వాడు వేదవ్యాసుడు. మహాభారతాన్ని రచించినటువంటి మహర్షి ఈ వేదవ్యాసుడు. వేదాలను విభజించినటువంటి గొప్ప ఋషి. ఇతను జ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. ఈయన కూడా ఇప్పటికీ ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాడు. ఇక అష్టచిరంజీవులలో నాలుగవ వాడి గురించి తెలుసుకుందాం. అష్టచిరంజీవులలో నాలుగవ వాడు హనుమంతుడు. హనుమంతుడి గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇతను పరమ రామభక్తుడు. రాముని ఆజ్ఞ మేరకు భూమిపై ఉంటూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు. భక్తికి శక్తికి ప్రతీక మన హనుమంతుడని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హనుమంతుడు మన భూమి జీవిస్తూనే ఉన్నాడు. ఇక అష్టచిరంజీవులలో ఐదవ వాడు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అష్టచిరంజీవులలో ఐదవ వాడు విభీషణుడు. ఇతడు రావణాసురుడు యొక్క సోదరుడు, ధర్మపరుడు, రాముని యొక్క భక్తుడు. రాముని పక్క నిలిచినటువంటి వాడు, లంకను పాలించినటువంటి వాడు ఈ విభీషణుడు. లౌకిక రాజ్యంలో న్యాయంగా పరిపాలించే విధంగా భూమిపై ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటికీ కూడా విభీషణుడు బ్రతికే ఉన్నాడని అర్థం. ఇక అష్టచిరంజీవులు ఆరవ వాడు కృపాచార్యుడు. గురుకులంలో కౌరవులకు మరియు పాండవులకు బోధించినటువంటి గురువు. అశ్వత్థామునితో పాటు చిరంజీవిగా జీవిస్తున్నటువంటి వాడు ఈ కృపాచార్యుడు. ఇక అష్టచిరంజీవులలో ఏడవ వాణి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అష్టచిరంజీవులలో ఏడవ వాడు విష్ణువు యొక్క అవతారాలలో ఆరవ అవతారమే ఈ పరశురాముడు. క్షత్రియుల అహంకారాన్ని నాశనం చేశాడు. భవిష్యత్తులో కల్కి అవతారానికి గురువుగా ఉండబోతున్నాడు ఈ పరశురాముడు. ఈయన కూడా ఇప్పటికీ భూమి మీద జీవించే ఉన్నాడు. ఇక అష్టచిరంజీవులలో లాస్ట్ వాడు
ఎనిమిదవ వాడు అయినటువంటి వాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అష్టచిరంజీవులలో ఎనిమిదవ వాడు మార్కండేయ మహర్షి. శివుడి యొక్క కృప వలన మరణాన్ని జయించినవాడు మార్కండేయుడు. అనేక యుగాలుగా గడిచిన కూడా ఇంకా బాల రూపంలోనే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి వాడు మార్కండేయుడు. వీరికి పైన చెప్పినటువంటి 8 మందికి చిరంజీవితత్వం అంటే ఈ భూమి మీద చిరకాలం బ్రతికి ఉండే యోగం ఎందుకు వచ్చింది అంటే, వీరు భగవంతుని సేవ, ధర్మ పరిరక్షణ, జ్ఞాన ప్రబోధన మరియు భక్తులకు రక్షణ కోసం ఈ భూమిపైన ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. కొంతమందికి శాపం వలన, ఉదాహరణకు అశ్వత్థాముడికి శాపం వలన, మరికొంతమందికి ఆశీర్వాదం వలన, అంటే ఉదాహరణకు హనుమంతుడు. ఈ గుణాల వలన వీరికి చిరంజీవితత్వం అనేది లభించింది. అంటే ఈ భూమి ఉన్నంతకాలం వీరు బ్రతికే ఉంటారని అర్థం. వీరిని చిరంజీవులు, అష్టచిరంజీవులు అని అంటారు.